సో దీని వల్ల ఉపయోగం ఏంటి, మరి స్ప్రే చేస్తున్నాం ఆ తుప్పు అనేది పోయి కొత్త రిమ్లుగా మారిపోద్ది అంటే, ఇక నా ఫ్రంట్ బ్రేక్ పొజిషన్ చూడండి వర్షాకాలంకి ఎలా తయారైందో. ఇక్కడ కూడా మనం స్ప్రే చేయాలి. సో చూసారా స్ప్రే చేస్తుంటే ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇది ఇందాక ఎంత మట్టిగా ఉంది, ఇప్పుడు చూడండి కొత్తగా దగ్గర ఆడిపోతుంది. నేను స్ప్రే చేస్తుంటే ఎలా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందో. సో ఫస్ట్ ఇక్కడ స్ప్రే చేద్దాం. సౌండ్ ఎక్కడ నోటీస్ చేశారా మీరు? లేదు. ఈ రస్ట్ ని ఇక్కడ ఆపేయాలి మనం. ఈ వర్షాలు ఏంటో ఈ బండికి మొత్తం రస్ట్ పట్టేస్తుంది. ఈ వర్షాలు వస్తే ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. వీటి సొల్యూషన్ లేదా అసలు? మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? మీ బైక్ కానీ కార్కి కానీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులకి కానీ వీటన్నిటి ప్రాబ్లమ్స్ నుంచి ఒకటే సొల్యూషన్ అనమాట ఈరోజు ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాము మన ఛానల్లో. ఇదే అనమాట ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లోపలే ఉంది మనకు కావాల్సిన సరుకు WD-40. సో ఈ ప్రోడక్ట్ తో మనకు కావాల్సిన మన ఇంట్లో కానీ మన బైక్ కానీ ఒక యూజెస్ అనేవి ఈ ప్రోడక్ట్ తో చేయొచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుంది మన బైక్ కానీ మన కార్ కానీ ఇంట్లో ఉన్న వస్తువులకి ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. ఫస్ట్ మన దగ్గర అయితే నా బైక్ ఉంది, అంతే నా డియో బైక్. సో ఈ డియోకి మొత్తం రస్ట్ పార్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే స్విచ్చెస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఈ ప్రోడక్ట్ ఈరోజు ఆర్డర్ పెట్టాను కదా, దీని పనితీరు ఎలా ఉంటుంది ఏంటది మీకు కూడా చూపిస్తాను రండి. WD-40 ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా అనమాట. ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది మన ఇండియాలోనే. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క యూజెస్ అనేవి ఇక్కడ దీని మీద రాశారు చూసారా. స్టాప్స్ వీక్స్, డ్రైవ్స్ అవుట్ మాయిశ్చర్, క్లీన్ అండ్ ప్రొడక్ట్స్, లూజన్ రస్టెడ్ పార్ట్స్, ఫ్రీ స్టికీ మెకానిజం. సో ఇవనే కాదు ఇంకా ఎన్నో వాటికి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనం ఇక్కడ 300 ml కేవలం 510 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో పెద్ద సైజు బాటిల్స్ ఉంటాయి అండ్ చిన్న సైజులు, ఇది కాంపాక్ట్ గా ఉందన్నమాట. అండ్ దాంతో పాటుగా ఈ మెకానిజం చూసారా. సో నార్మల్ గా మనం దగ్గరగా ఉన్న వాటికి ఇలా స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే మనం చెయ్యిని కట్ట స్ప్రే చేసుకుంటున్నాం కదా, సో వాటికి మన చెయ్యి కట్ట వెళ్లకుండా సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ WD-40 అనేది ముఖ్యంగా మన బైక్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది సరిగ్గా వర్షాకాలంలో సరిగ్గా పనిచేయదు అనమాట. లోపల రస్ట్ పట్టేసి సరిగ్గా తిరగదు, కీ అనేది పట్టేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మనం ఈ స్ప్రే అనేది యూజ్ చేయొచ్చు. ఇలాగా మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని బైకులకి ఈ షటర్ అనేది కూడా పట్టేస్తూ ఉంటుంది. సో వాటికి కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 10 to 15 minutes ఆగి దీన్ని అయితే మనం తుడిచేసుకోవాలి నార్మల్ క్లాత్ తో. మెయిన్లీ మాన్సూన్ సీజన్ లో స్విచ్చెస్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వు అండ్ అలాగే చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి అనమాట. వాటికి కూడా ఈ WD-40 అనేది స్ప్రే చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మన స్విచ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అండ్ అలాగే ఎక్కడ స్టార్టింగ్ ట్రబుల్ రాకుండా యూజ్ అవుతుంది. అండ్ అలాగే హెడ్ లైట్ స్విచెస్ ఉన్నాయి, వీటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోండి. అండ్ హార్న్ కూడా లోపల ఏదైతే మెకానిజం ఉందో అదంతా ఫ్రీగా వర్క్ అవుతుంది అనమాట ఈ స్ప్రేని యూజ్ చేసుకుని. అండ్ బ్రేక్స్ దగ్గర చాలా మంది గ్రీజ్ పెడుతూ ఉంటారు, ఆ గ్రీజ్ ప్లేస్ లో మనం ఈ స్ప్రే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే రస్ట్ పట్టవి పార్ట్స్ అండ్ అలాగే గ్రీజ్ పెట్టే పని ఉండదు, ఫ్రీగా ప్లే అవుతూ ఉంటుంది అనమాట బ్రేక్ అనేది. నా బైక్ ఒక రిమ్ మొత్తం రస్ట్ పట్టేసింది మొత్తం. ఇది ఇచ్చాడు మరి చూసుకుంటే ఎప్పుడోకప్పుడు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రిమ్. బట్ మనకి WD-40 స్ప్రే ఉంది కదా, ఎందుకు మనం భయపడతాం. సో ఇక్కడ చూసారా బోల్ట్స్ కి రిమ్ కి మొత్తం స్ప్రే చేద్దాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటి, మరి స్ప్రే చేస్తున్నాం ఆ తుప్పు అనేది పోయి కొత్త రిమ్లుగా మారిపోద్ది అంటే లేదు. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ తుప్పు కనబడుతుందో ఈ తుప్పు ఇక్కడతో ఆఫ్ చేస్తుంది అనమాట. కొత్త రిమ్ అయితే అయిపోదు, తుప్పుని ఇక్కడతో ఆఫ్ చేసి ఇక్కడ నుంచి తుప్పు పట్టకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ స్ప్రే. ఫ్రంట్ వీల్ బేరింగ్స్ ఉంటాయి చూసారా, ఇవి కూడా మనకి పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఈ స్ప్రే అనేది యూజ్ చేయొచ్చు. ఇక నా ఫ్రంట్ బ్రేక్ పొజిషన్ చూడండి వర్షాకాలంకి ఎలా తయారైందో. మనం బురదల్లోని మట్టిల్లోని అన్ని తిరుగుతుంటాం కాబట్టి బ్రేక్ కండిషన్ అనేది తయారైంది అనమాట. మన WD-40 స్ప్రే ఏదైతే ఉందో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి స్ప్రే చేస్తున్నాం చూసారా, ఈ స్ప్రింగుల దగ్గర అండ్ ఇక్కడ ఈ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనం స్ప్రే చేయాలి. దీని వల్ల మనకి రస్టింగ్ ఛాన్సెస్ అనేవి ఉండవు అండ్ అలాగే బ్రేక్ కూడా చాలా ఫ్రీగా పడుతూ ఉంటుంది అనమాట. చాలా స్కూటర్స్ గానీ బైక్స్ గానీ డిస్క్ అయితే వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఆ డిస్క్ ఉన్న సమయంలో మీరు ఇక్కడ స్ప్రే చేయదు WD-40ని. ఒకవేళ స్ప్రే చేశారంటే ఎక్కడైనా రస్టెడ్ పార్ట్స్ లో చేయండి. డిస్క్ మీద స్ప్రే చేశారంటే ఆ డిస్క్ అనేది కాయదు, ఎందుకంటే బ్రేక్ అనేది పడదు, జారిపోతూ ఉంటుంది. ఇది లూబ్రికేషన్ కాబట్టి డిస్క్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. మీరు డిస్క్ అయితే యూజ్ చేయొద్దు. ఇలాంటి డ్రమ్ బ్రేక్స్ ఏదైతే ఉంటాయో వాటికి యూజ్ చేయండి. సో నేనైతే స్ప్రే చేశాను. 10 to 20 minutes ఆగిన తర్వాత దీని అయితే క్లీన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కిక్ రాడ్లు పొజిషన్ చూడండి వర్షాకాలకి ఎలా తయారైందో. సరిగ్గా అవ్వదు కూడా అవ్వదు చూసారా, అదిగా ఎంత గట్టిగా పట్టేసిందా. WD-40 స్ప్రే యూజ్ చేద్దాం. దీనికి స్ప్రే చేశాను. సో చూసారా స్ప్రే చేస్తుంటే ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది. వావ్ నైస్. సో ఇందాక ఎంత టైట్ గా ఉంది, ఇప్పుడు స్ప్రే
సో అంతేకాదు మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూసారా, ఇక్కడ కూడా మనం స్ప్రే చేయొచ్చు. అదిగో మొత్తం ఫ్రీ అయిపోయింది. అండ్ ఇది పిలియన్ ఫుట్ రెస్ట్, ఇది కూడా తుప్పట్టేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్ప్రే చేద్దాం. ఇప్పుడైతే మనం నా స్కూటర్ యొక్క సీట్ ఓపెన్ చేద్దాం. వర్షాకాలంలో అయినా కాదు, ఏ సీజన్లో అయినా సరే ఒకసారి ఈ లాక్ ఏదైతే ఉందో సరిగ్గా వర్క్ అవ్వదు, టైట్ గా పట్టేస్తూ ఉంటుంది. సో మెకానిక్స్ అందరూ గ్రీస్ పెడుతూ ఉంటారు. ఆ గ్రీస్ ప్లేస్ లో మనం ఈ WD-40 అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా అవుద్ది. ఇక్కడ ఏదైతే ఈ సర్ఫేస్ చూసారా మొత్తం మట్టి పట్టేసి, దాని మీద కూడా మనం స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సో స్ప్రే చేసి అయితే 10 minutes అయింది. ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తాను. అదిగో ఇందాక ఎంత మట్టిగా ఉంది, ఇప్పుడు చూడండి కొత్తగా నిగరంగా ఆడిపోతుంది. సో ఇలాంటి ప్లాస్టిక్ పార్ట్స్ మన బండి అంతటా ఉంటాయి అనమాట, మ్యాటిస్ పార్ట్స్ అంటారు కదా. సో వాటికి కూడా మన ఈ WD-40 అనేది స్ప్రే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం స్టిక్కర్ యథావిధిగా అయిపోయింది. ఈ WD-40 స్ప్రే అనేది మనం దీని మీద కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటిల్లో మెయిన్ గా చిన్నపిల్లలు పెన్సిల్ తోను స్కెచ్లతోను గోడల మీద రాసేస్తారు, వాటి మీద కూడా ఈ స్ప్రే అనేది పనిచేస్తుంది. సో నార్మల్ గా స్టిక్కర్ మీద స్ప్రే చేస్తాను, ఎలా రిమూవ్ అవుద్ది అనేది మీకు చూపిస్తాను. ఈజీగా లేచిపోతుంది మొత్తం స్టిక్కర్. అదిగోండి, అది ఒక డిస్క్లైమర్ చెప్తున్నాను, ఈ స్ప్రే పిల్లలకి అందేలాగా మాత్రం పెట్టద్దు. ఇది ఆడుకునే వస్తువు కాదు. మీరు పర్సనల్గా మీ కార్ కానీ బైక్ కానీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులకి యూజ్ చేసుకోవడానికి మాత్రమే పిల్లలకి ఈ ప్రోడక్ట్ అనేది దూరంగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, మన కంట్లో కొట్టుకున్నా సరే చాలా అంటే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉండాలి. చిల్డ్రన్స్ అనేవి ఈ ప్రోడక్ట్ ఇవ్వద్దు, దూరంగా పెట్టండి, అందకుండా ఇది ప్రోడక్ట్ అనేది దాయండి. సో ఇప్పుడైతే మనం గేర్ బైక్ వచ్చాం అనమాట. నేను చెప్పాను కదా గేర్ బైక్ కి చైన్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని. బ్యాక్ వీల్ రొటేట్ అవుతుంది కదా, అండ్ మీరు ఇక్కడ చైన్ చూడొచ్చు. మీ చేతులు ముఖ్యంగా చాలా జాగ్రత్త, ఎందుకంటే మన ఫస్ట్ గేర్లో రన్ అవుతుంది టైర్, చెయ్యి కానీ వెళ్ళిందా అంతే మఠాష్. కాబట్టి వెరీ యూస్ఫుల్ ఇది ఏదైతే ఉందో మనకి, ఇది చాలా యూస్ఫుల్. కొన్ని వాటికి ఈ పుల్ల వస్తుంది లేకపోతే రాదు, బట్ ఇది ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అనమాట. మీ చేతులు దూరంగా పెట్టుకుని ఈ చైన్కి అయితే ఎలా స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఓకే చూసారా, చైన్ అనేది ఎంత బాగా క్లీన్ చేస్తుంది అంటే అంత బాగా క్లీన్ చేస్తుంది. నేను స్ప్రే చేస్తుంటే ఎలా డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందో ఆయిల్ రూపంలో. ఇప్పుడైతే మా ఇంటికి గేట్ చూసారా, ఇదంతా మొత్తం రస్ట్ పట్టేసింది. రస్ట్ తో పాటు మొత్తం హోల్స్ కూడా వచ్చేసినాయి. సో ఈ రస్ట్ ని ఇక్కడతోనే ఆపేద్దాం మనం, మన ఈ WD-40 యూజ్ చేసి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇదంతా కూడా రస్ట్ పట్టేసింది. సో నార్మల్ గా వర్షాకాలం అంటే ఇంకా రస్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది, అండ్ కొన్ని రోజుల్లో గేట్ అనేది మొత్తం పాడైపోతుంది అనమాట. సో ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుద్దంటే ఈ రస్ట్ అనేది ఇక్కడతో ఆగిపోతుంది అనమాట. అలాగే గేట్స్ గానీ డోర్స్ గానీ ఎటువంటి లింక్స్ ఉంటాయి కదా, ఈ లింక్స్ కి కూడా మనం ఈ WD-40 స్ప్రే చేయొచ్చు. గేట్ అనేది ఇంకా స్మూత్ గా ఓపెన్ అవుతుంటుంది. బైక్ ఇది చైన్ చూడండి మొత్తం ఎంత రస్ట్ పట్టేసిందో. ఇంతకుముందు బాగానే ఉండేది, బట్ ఈ వర్షాకాలం వల్ల ఇంత రస్ట్ అనేది వచ్చేసింది అనమాట. నార్మల్ చైన్ కలర్ అయితే ఇలా ఉంటుంది, అండ్ ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో, మొత్తం పూర్తిగా రస్ట్ అయితే పట్టేసింది. దీని మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మన WD-40 స్ప్రేని. ఇది మా ఇంటికి ఉన్న డోర్ అనమాట. ఈ డోర్ అయితే సౌండ్ రావట్లేదు, కానీ ఈ డోర్ చూడండి. సో ఇక్కడ ఈ లింక్స్ ఉన్నాయి కదా ఈ బీడింగ్ లో, సో దీని వల్లే సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ స్ప్రే చేద్దాం. స్ప్రే చేసాం కదా WD-40. సౌండ్ వస్తుందా? సౌండ్ ఎక్కడ నోటీస్ చేశారా మీరు? లేదు. సో దట్ ఈస్ కాల్డ్ WD-40 స్ప్రే. అంతేకాదు ఇది నా కారు టాటా నానో, బట్ ఇక్కడ రస్ట్ చూడండి మొత్తం, ఇది కూడా మొత్తం హోల్స్ వచ్చేసినాయి. మొత్తం ఇదంతా కూడా రస్టే. ఇక్కడ కూడా మనం స్ప్రే చేస్తాం, ఎందుకంటే కార్స్ కి మెయిన్ గా చూసుకోవాలంటే వర్షాకాలంలోనే కాదు ఇటువంటి సీజన్ లో కూడా ఒక చిన్న వాటర్ డ్రాప్ అక్కడ ఉండిపోతే రస్ట్ కింద పట్టేస్తుంది అనమాట. ఈ రస్ట్ ని ఇక్కడితో ఆపేయాలి మనం, లేకపోతే ఎదుగుంటే చాలా పార్ట్స్ రస్ట్ పట్టేసి. ఇక్కడ కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఈ బోల్ట్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి ఇది ఉప్పినా కూడా రాదు, మొత్తం స్లిప్ అయిపోతుంటది, ఎందుకంటే వాటర్ కి మొత్తం పూర్తిగా రస్ట్ పట్టేసింది. ఒకవేళ మనం ఉప్పాలని ట్రై చేసినా సరే ఇక్కడతో బోల్ట్ ఇరిగిపోవచ్చు. ఎలాంటి రస్టెడ్ పార్ట్స్, ఎలాంటి గ్రీజీ పార్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఈ WD-40 బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ WD-40 అనేది మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. దీన్ని మీరు బై చేయాలనుకుంటే మన సూపర్ మార్కెట్స్ లైక్ రిలయన్స్ మార్కెట్ గానీ, D-Mart గానీ చాలా స్టోర్స్ లో ఈ WD-40 అనేది అవైలబుల్ గా ఉంది. మీరు ఎక్కడైనా బై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది నాకు డైరెక్ట్ ఇంటికే రావాలంటే మీరు ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా ఈ WD-40 అనేది బుక్ చేసుకోవచ్చు. చెప్పాను ప్రైస్ వచ్చేసి కేవలం 510 రూపాయలు మాత్రమే ఈ WD-40. బట్ చెప్తున్నాను,
చాలా మంచి స్ప్రే. ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ కానీ, వెదర్ కండిషన్ అంటే ఒక వర్షాకాలమే కాదు, టోటల్ ఆల్ సీజన్కి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, కార్స్కి కానీ, మీ ఇంట్లో ఉన్న డోర్స్కి అండ్ అలాగే బీరువాలు ఉంటాయి, మెయిన్లీ తుప్పట్టేస్తూ ఉంటాయి లైఫ్ అయిపోతున్న కొద్దీ. సో టోటల్గా ఇది ఇంత యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే అంత యూస్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి WD-40 ప్రోడక్ట్ అనేది ఉండాలి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరూ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక వ్లాగ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.